నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. స్టేషన్ బెయిల్ ఈ వర్డ్ మనం చాలా రెగ్యులర్గా వింటున్నాం. స్టేషన్ బెయిల్ అంటే ఏంటి? 41A నోటీసెస్ అంటే ఏంటి? సో 41A నోటీసు ఎప్పుడు ఇస్తారు? సో 41A నోటీస్ ఇవ్వకపోతే మనం పోలీసు నుంచి ఏ విధంగా తీసుకోవాలి? సో 41A నోటీస్ ఇచ్చిన తర్వాత మనం అరెస్ట్ చేస్తారా అనేటువంటి డౌట్లు మన దగ్గర చాలా మందికి ఉంటాయి. సో ఇక్కడ సిఆర్పిసి ఇక్కడ 41A నోటీసెస్ అనేది ఎప్పుడు ఇస్తారు అనేటువంటి మనం తెలుసుకున్నప్పుడు, ఇప్పుడు ఇది యొక్క 41A నోటీస్ అనేది ఇంతకుముందు డైరెక్ట్గా కోర్టు నుంచి అడ్వకేట్లు మాత్రమే ఇప్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు 41A నోటీసు డైరెక్ట్గా పోలీసు వాళ్ళే స్టేషన్లో బెయిలబుల్ వారెంట్, నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పుడు బెయిలబుల్ వారెంట్లలో అన్నింటిలో కూడా డైరెక్ట్గా పోలీసు వాళ్ళే నోటీస్ ఇచ్చేస్తారు. నాన్ బెయిలబుల్ వారెంట్ 498A లాంటి కేసులలో కూడా పోలీసు వారు ఈ యొక్క 41A నోటీసులు ఇచ్చి మిమ్మల్ని కౌన్సిలింగ్కు పిలిచే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అంటే ఏంటి అంటే 7 సంవత్సరాల కంటే లోపు శిక్షలు పడేటువంటి కేసుల్ని బెయిలబుల్ వారెంట్ కేసులు అంటారు. అంటే బెయిలబుల్ వారెంట్ కేసులు అంటే ఏంటి? 7 సంవత్సరాల లోపల ఏమేమి వస్తాయి? 323, 304, 338, 337 లాంటి కేసులన్నీ, చిన్న చిన్న కేసులన్నింటినీ కూడా మనము బెయిలబుల్ వారెంట్ కేసులు లేదా 41A నోటీస్ ఇచ్చి 7 సంవత్సరాల కంటే లోపున్న కేసులు కనుక తీసుకుంటాము. అలాగే అంటే కొట్టడము, తిట్టడము, మనము ఫోర్జరీ చేయడము ఇలాంటివన్నింటినీ కూడా మనము 7 సంవత్సరాల లోపు కేసులుగా పరిగణిస్తారు. వీటిలో డైరెక్ట్గా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి ఉండదు. కంపల్సరీ వాళ్ళు వారెంట్ నోటీస్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే ఏంటి అంటే మర్డరు, రేపు, థెఫ్ట్, రాబరీ, ఇక్కడ 302, 376 రేప్ కేసు ఇలాంటి కేసులలో వాళ్ళు ఎలాంటి వారంటీ ఇవ్వకుండా డైరెక్ట్గా మేము ఎక్కడ కలిసినా, ఇంట్లో కలిసినా, బయట కలిసినా, రోడ్డు మీద కలిసినా, ఎక్కడ కలిసినా మేము అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పుడు మనము ఆ యొక్క కేసులలో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉన్నదో మీరు చూసుకున్నప్పుడు ఆ కేసుల విషయంలో మన తరఫున జాగ్రత్త ఉండాలి. అప్పుడు మీకు 41A నోటీస్ వస్తుందా రాదా? 41A నోటీస్ వస్తుంది అన్నప్పుడు మీకు పోలీసు వాళ్ళు డైరెక్ట్గా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదు మీకు అరెస్ట్ చేస్తారన్నప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ అని మనకు ఉంటుంది అవకాశం. ఆ యాంటిసిపేటరీ బెయిల్ ద్వారా మీరు హైకోర్టు అడ్వకేట్ని సంప్రదించి యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకొని ఈ యొక్క కేసులో అరెస్ట్ కాకుండా ఉండడం కోసం మీరు స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. హైకోర్టులో డైరెక్ట్ ఒక అడ్వకేట్ని సంప్రదించి చేసుకొని యాంటిసిపేటరీ ద్వారా ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ కేసుల్లో కూడా మీరు బెయిల్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునేది 41A నోటీస్ అంటే ఎప్పుడు ఇస్తారు అనేది, ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే 2010 సంవత్సరంలో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చింది. అదేంటంటే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. అంటే ఈ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేటువంటి ఏదైతే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఉందో ఇది ఎప్పుడు వచ్చింది అంటే 498A కేసులలో అక్రమంగా చాలామంది హస్బెండ్స్ని అంటే భార్యలు హింసించాలి, భార్యలు భర్తల్ని హింసించాలి, భర్త బంధువులను హింసించాలి, భర్త తల్లిదండ్రులను హింసించాలి, భర్త అక్క చెల్లెలను, అన్నదమ్ములను, వారికి సంబంధించిన వాళ్ళందరినీ హింసించాలని ఈ యొక్క ఫేక్ కేసులు పెట్టడం జరిగిందనమాట. అప్పుడు ఈ 498 అనేది కేసు అనేది నాన్ బెయిలబుల్ వారెంట్. అప్పుడు ఎవరైతే కేసు పెడుతున్నారో లేడీసు వాళ్ళ భర్త పైన, వాళ్ళ భర్త బంధువుల పైన, అమ్మ నాన్న పైన, అక్క చెల్లెళ్ళ పైన పెడుతున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అనేటువంటి కండిషన్ ఉండేదన్నమాట. సో అందుకనే ఈ యొక్క 41A నోటీస్ ఎప్పుడైతే వచ్చిందో అరెస్ట్ చేయడానికి వీల్లేదు. భయపడకండి, అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఆలోచన నుంచి మైండ్లో నుంచి తీసేయండి. 2010 సంవత్సరం నుంచి ఈ యొక్క అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అరెస్టులు చేయడం అనేది లేదు. కొన్ని విలేజ్లలో అవేర్నెస్ లేకపోవడం వల్ల, ఈవెన్ సబ్ ఇన్స్పెక్టర్లకు కూడా అవేర్నెస్ లేకపోవడం వల్ల వాడిని రిమాండ్ పంపిస్తున్నారు. ఆ రిమాండ్ పంపించడం తప్పని కూడా మీరు పోలీసు వాళ్ళకు గుర్తు చేయండి. మాకు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారంగా, ఈ యొక్క స్టేట్మెంట్ ప్రకారంగా, ఈ యొక్క జడ్జిమెంట్ ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేయడానికి లేదు. ఏదైతే సీరియస్ అఫెన్సెస్ ఉన్నాయో, సీరియస్ అఫెన్సెస్ అంటే ఏంటి? సో హత్య ప్రయత్నం చేశాడు, సో కాల్చాడు, కొట్టాడు, ఆ యొక్క దెబ్బలు తీవ్రంగా కనబడుతున్నాయి, అలాంటి సందర్భాలు మాత్రమే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఏ పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేయడానికి ఉండదు. ఈ యొక్క 41 నోటీస్ అనేది ఇచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ పిలిచి ఆ తర్వాత మాత్రమే ఈ యొక్క తీవ్రతను బట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. 41 నోటీస్ అనేది ఈ యొక్క అందరికీ ఎవరికైతే నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్లలో 498A కేసుల్లో ఇరుక్కున్నారో వాళ్ళకి ఇది ఒక బ్రహ్మాస్త్రం లాగా పనిచేస్తుంది, అరెస్ట్ కాకుండా ఉండడం కోసం ఉపయోగపడుతుంది. సో ఇక ఈ 41 నోటీస్ అనేది కంపల్సరీ ఇవ్వాలనేది ఈ యొక్క రూలు. కాబట్టి కొంతమంది సబ్ ఇన్స్పెక్టర్స్ కొన్ని కేసులలో 41A నోటీసు
వాళ్ళకు అనుకూలం వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకు అనుకూలంలోకి ఇస్తలేరు అని అనుకుంటున్నాం. కానీ మీకు మీ అఫెన్స్ గురించి మీకు తెలుసు కాబట్టి మీరే గుర్తు చేసి, సో మీరు ఆ అఫెన్స్లో ఉన్నట్లయితే నాకు 41 నోటీస్ ఇచ్చి నన్ను పంపించండి, నన్ను అరెస్ట్ చేయడానికి లేదని మీరు గుర్తు చేయండి. ఆ టైంలో కంపల్సరీ ఆ సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు మీకు స్పందించి 41A నోటీస్ ఇచ్చి మిమ్మల్ని పంపిస్తారు, కౌన్సిలింగ్ పిలుస్తారు. ఆ తర్వాత కోర్టుకు చేసేటప్పుడు మిమ్మల్ని షూరిటీస్ అడుగుతారు. షూరిటీస్ కింద అంటే ఏం లేదు, జస్ట్ ఒకవేళ కోర్టుకు పోయిన తర్వాత మిమ్మల్ని కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత 2 షూరిటీలు, 5,000కు ఒక షూరిటీ, 5,000కు ఒక షూరిటీ, 2 మనుషులను తీసుకురండి అని పెట్టి దాని ద్వారా కోర్టుకు పంపిస్తారు. సో ఇక్కడ మనకు 41A నోటీస్ అనేది ఈ పబ్లిక్, ఇప్పుడున్నటువంటి పబ్లిక్ ఇది ఒక బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. ఏ పోలీసు వారైనా మీకు 41A నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్ అరెస్ట్ చేస్తే మీరు కాగ్నిబుల్ అఫెన్సెస్ ఉన్నప్పుడు కూడా అంటే 41A నోటీస్ వస్తుంది అనుకున్నప్పుడు మీరు గుర్తు చేయొచ్చు. నాన్ కాగ్నిబుల్ అఫెన్సెస్లో సమస్య లేదు, ఆటోమేటిక్గా వాళ్ళే ఇస్తారు. సో ఇలాంటి అవకాశాలన్నీ ఉపయోగించుకోండి. మీకు ఇంకా చట్టపరమైనటువంటి డౌట్లు ఉన్నప్పుడు నన్ను ఏ టైంలో మీరు సంప్రదించవచ్చు. సో దానికోసం నమస్కారం. థ్యాంక్ యూ.